చాప కింద నీరులా ఓ కథ నడుస్తుంది. ఏంటి అంటే ఏదో జరిగిపోతుంది భారతదేశంలో అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రయత్నం మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ కూడా. ఒకటి, మీడియా వాళ్ళకి మోడీ మీద కోపం, విపరీతమైన ద్వేషం సుదీర్ఘకాలం పాటు. గుజరాత్ అప్పటి నుంచి అదే ద్వేషం ఉంది. కానీ అట్లాంటి మోడీని ఎంత వ్యతిరేక వార్తలు రాసినా 2014 గెలిపించారు, అయినా ఎంత వ్యతిరేక వార్తలు రాసినా 2019లో గెలిపించారు. ఇక అప్పటి నుండి మోడీని కాకా పట్టడానికి పాజిటివ్ వార్తలు రాస్తూ వచ్చినాయి నేషనల్ మీడియా అంతా కూడా. అయితే ఎప్పుడైతే మొన్న 240 సీట్లకి బీజేపీ తగ్గిందో వెంటనే విష ప్రచారాలు ఆరంభించారు. చాప కింద నీరులా మన మెదళ్లలో కొత్త కొత్త అంశాలు చొప్పించే ప్రయత్నాలు ఆరంభమైపోయినాయి. మీడియా, సోషల్ మీడియా రెండు కూడా దానికి బాగా ఉపయోగించుకుంటున్నారు. అందులో ఒకటి రాజ్యాంగ సంబంధించిన పుస్తకాలు మనకి ఎక్కడికక్కడ దొరుకుతుంటాయి. ఒక అట్టతో తయారు చేసినటువంటి బుక్ ఉత్తరప్రదేశ్లో తయారవుతుంటుందట. అవి దానికి విపరీతమైన డిమాండ్ ఉందట దేశవ్యాప్తంగా. ఇది తాజా కథనాలు. ఎవరు తయారు చేస్తున్నారు ఇట్లాంటి కథనాలు? ఈవెన్ మనకు కూడా ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్లో దొరుకుతూనే ఉంటాయి రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు. నేను 10వ తరగతిలో కొన్నా కాన్స్టిట్యూషన్కి సంబంధించి తెలుగులో డీటెయిల్డ్గా ఉన్నటువంటి పుస్తకాన్ని 10వ తరగతిలో ఉన్నప్పుడు కొన్నా నేను. అప్పటి నుంచి నా దగ్గర ఉన్నది. అట్లాంటి 2-3 పుస్తకాలు ఉంటాయి నా దగ్గర. అయితే అదేంటి అంటే చదువుకునేటప్పుడు నాలో వచ్చినటువంటి ఫీలింగ్తో నేను కొనుక్కున్నట్టు. కానీ ఇప్పుడు ఏదో జనాలు ఎగబడిపోతున్నారు అన్నటువంటిది ఏంటంటే కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలి. ప్రజలకి తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, పట్టించుకునే వాళ్ళు పట్టించుకోరు. కానీ ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక విచిత్రమైన వాదాన్ని తీసుకొచ్చి ఇప్పటికే మతపరమైనటువంటి చిచ్చుని ఈ మీడియానే రాజేస్తుంది. మైనార్టీలలో అభద్రతా భావాన్ని ఈ మీడియానే రాజేస్తుంది. అలాగే అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడే కొంతమంది నేతల దాన్ని హైలైట్ చేస్తూ దాన్ని ఈ దేశానికి వ్యతిరేకంగా సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. టోటల్గా భారతదేశం అస్థిరంగా ఉండటం విదేశాలకు అవసరం. ఆ విదేశాల కోరిక తీర్చేందుకోసం మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు చాలా స్ట్రాటజిక్గా ముందుకెళ్తున్నాయి. చాలా ప్రమాదకరమైన ఆట ఆరంభమైంది.